మన ఇండియాలో కూడా E85 పెట్రోల్ అయితే కనుక రానే వచ్చేసిందండి. అసలు E20 ఏంటి E85 ఏంటి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. ఏ పెట్రోల్ కొట్టించాలో జనాలకి అయితే కనుక తెలియట్లేదు. సో మెయిన్ గా చెప్తానండి, కరెక్ట్ గా వినండి. ఈ పాయింట్ అయితే కనుక మీరు మిస్ అయితే మీ వెహికల్ ఏ పెట్రోల్ కొట్టాలి మీరైతే కనుక కన్ఫ్యూజ్ అయిపోతారు. E20 అంటే కనుక పెట్రోల్ లో 20% ఇథనాల్ ఉంటుంది. E85 అయితే కనుక 85% ఇథనాల్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా మనకి E85 పెట్రోల్ అయితే కనుక రాలేదు. దయచేసి ఎవరైనా కొత్త వెహికల్స్ కొనాలి అనుకుంటే కనుక కొంచెం గ్యాప్ ఇచ్చి కొనండి మామ. కార్స్ అయినా బైక్స్ అయినా సరే. ప్రజెంట్ అయితే కనుక E85 పెట్రోల్ మాక్సిమం ఇప్పుడు లీటర్ పర్ 80 రూపీస్ అయితే పెట్టారనమాట. అండ్ మెయిన్ గా అసలు ఎందుకు E85 సడన్ గా మన ఇండియాలో ఇంత పాపులర్ చేస్తున్నారని చెప్పి చాలా మంది డౌట్స్ ఉంటది కదా. మెయిన్ పాపులర్ చేయడానికి ఏంటంటే కనుక మనం క్రూడ్ ఆయిల్ అయితే కనుక బయట దేశాల నుంచి తెచ్చుకోవాలి. దానివల్ల మన రూపీ వాల్యూ అయితే కనుక డిక్రీజ్ అవుతుంది. మన రూపీ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి మనం మెయిన్ గా ఇప్పుడు ఈ ఇథనాల్ పెట్రోల్ అయితే కనుక తీసుకొచ్చాము. మీకు ఇంకో డౌట్ రావచ్చు, అసలు ఇంకా వెహికల్స్ రాలేదు, మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేయలేదు అని చెప్పి. అలా ఏం అనుకోవద్దండి. ఆల్రెడీ 4 వీలర్ లో మారుతి సుజుకి నుంచి వ్యాగనర్, ఫ్రోనెక్స్ వస్తుంది. ఆల్రెడీ మారుతి ఎండి గారు చెప్పారనమాట. అండ్ హీరో నుంచి ఫెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఈ 2 వెహికల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఎవరైనా వెహికల్స్ కొనాలనుకుంటే దయచేసి వెయిట్ చేయడం మంచిదైతే నా సజెషన్ చెప్తాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.